బీఆర్ఎస్కి అధిక పట్టుంది హైదరాబాద్ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి ఓట్లలో. కార్పొరేటర్లు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వాళ్ళంతా. కానీ డ్రాప్ ఎన్నికల్లో పోటీ చేయట్లేదు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో. అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి పరిమితమైనటువంటి ఎడ్జ్ ఉంది, అది పోటీ చేయట్లేదు. ఎంఐఎంకి మద్దతు ఇచ్చేసింది. ఎంఐఎం అభ్యర్థి ప్రకటించేశారు, ఇటు అయిపోయింది. ఇటు భారతీయ జనతా పార్టీ పోటీ పడుతోంది, వాళ్ళ అభ్యర్థిని ప్రకటించేశారు. అయితే వాళ్ళ అభ్యర్థిని ప్రకటించాక అందులో మళ్ళీ స్పర్ధలు వచ్చినాయి. ఇక్కడేమో ముగ్గురు కలిసిపోయారు, బీఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్ ఒక్కటయ్యారు. బీజేపీలో అభ్యర్థిని ప్రకటిస్తే వ్యతిరేకత వ్యక్తం చేయడం అన్నటువంటిది ఇక్కడ కీ పాయింట్. రాజాసింగ్ ఆయన పదే పదే భారతీయ జనతా పార్టీకి సవాల్ విసురుతున్నాడు, రాష్ట్ర నాయకత్వంతో ఆటలాడుతున్నాడు, కీ టైంలో చెడగొడుతున్నాడు. హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎవరు దొరకలేదా, ఎవరో గౌతమ్ రావుని పట్టుకొస్తారా లాంటి స్టేట్మెంట్లతో ఓపెన్ స్టేట్మెంట్లు ఇస్తున్నాడు. ఆయన్ని బయటికి పంపించలేరు, అలాగని చెప్పి ఆయన మాటల్ని భరించలేని పరిస్థితి. పార్టీ బాగుపడుతున్న టైంలో ప్రతిసారి భారతీయ జనతా పార్టీకి ఎవరో ఒకళ్ళు మైనస్ అవుతుంటారు. ఒకప్పుడు భారతీయ జనతా పార్టీకి ప్లస్ అయిన రాజాసింగ్ ఇప్పుడు మైనస్, అదే సమస్య అవుతుంది. దాంతో గెలుపు అయితే ఖాయం ఎంఐఎంది. కానీ పోటీ చేస్తుంది బీజేపీ, లాలూచీ పడింది బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం.